నమస్కారం సిటీ న్యూస్కు రాబోయే రక్షా బంధన్ పురస్కరించుకొని రాష్ట్రీయ సేవికా సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి శాసనసభ్యులు శ్రీకాటిపల్లి వెంకటరమణరెడ్డి గారికి ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో రాఖీ కట్టిన సేవికలు. గురువారం కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని మౌలిక వసతులను మరియు రోగులకు అందుతున్నటువంటి సేవలను గురించి ఆరా తీశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనానికి విద్యుత్ సరఫరా గురించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే నీటి వసతి కల్పన గురించి కల్పించుట గురించి కావలసిన ఏర్పాట్లు చేయాలని గ్రామ కార్యదర్శిని మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించినారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాత్రి వేళల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన సముదాయ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు వారిని ఆదేశించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కు వచ్చే రోగుల యొక్క అవుట్పేషెంట్ వివరాలు రోజువారీగా నివేదికలు రిజిస్టర్లో అబ్స్ట్రాక్ట్ రూపంలో వ్రాసి పెట్టాలని సూచించారు. కావలసినటువంటి ఇతర మౌలిక సదుపాయాల గురించి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్, జిల్లా ఉపవైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి దోమకొండ డాక్టర్ ప్రభు దయా కిరణ్ మరియు మండల వైద్యాధికారి డాక్టర్ జోహార్, ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మె తప్పదు. దండి వెంకట్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ హెచ్చరించారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనారిటీలకు చెందిన సోర్సింగ్ కార్మికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ,
తమ ఆరోగ్యాలు బాగోలేకపోయినా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి నగర వీధులను, డ్రైనేజీలను శుభ్రం చేసే శానిటేషన్ కార్మికులు, జవాన్లు, డ్రైవర్లు. మరోవైపు ఉదయం 5 గంటలకు నగర ప్రజలకు మంచి నీళ్లు సకాలంలో అందించే వాటర్ సప్లై కార్మికులు, వీధులను కాంతివంతంగా ఉంచే స్ట్రీట్ లైట్స్ కార్మికులు, ఉదయం ప్రజలు తమ ఆరోగ్యం కోసం వాకింగ్ చేసేందుకు పార్కులను పచ్చగా ఉంచే గార్డెన్స్ కార్మికులు. ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నారు మున్సిపల్ కార్మికులు. ఇలాంటి ఉన్నతమైన శ్రామికులకు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పండగ సెలవులు, జాతీయ సెలవులు, అంబేడ్కర్ జయంతి, గాంధీ జయంతి, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మేడే నాడు కూడా సెలవులే లేని ఏకైక శ్రామికులు మున్సిపల్ కార్మికులే. ఇలాంటి శ్రామికుల సేవకు ₹1,00,000 వేతనం ఇచ్చినా తక్కువే. కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేసి మున్సిపల్ కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. గత సంవత్సరం నుండి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (BLTU) ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అనేకసార్లు వినతులు సమర్పించినా స్పందించడం లేన్నారు. సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో కార్పొరేషన్ వివక్ష చూపుతున్నందుకు నిరసనగా జూలై 8, 2025న ఉదయం 11:30 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని బహుజన్ లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (BLTAU) నిర్ణయంలో భాగంగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న 15 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్దిరాములు, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU నిజామాబాద్ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, నగర అధ్యక్ష కార్యదర్శి వై. అనిల్ కుమార్, గంగా శంకర్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మణ్, నాయకులు నవీన్, జవాన్స్ యూనియన్ అధ్యక్షులు కె. వెంకటస్వామి, నాయకులు ప్రవీణ్, రాము, వాటర్ సప్లై యూనియన్ అధ్యక్షులు కొమ్ము రాహుల్, నాయకులు ఆర్. మురళి, శ్రీశైలం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ రవిబాబును తక్షణమే సస్పెండ్ చేయాలి. మున్సిపల్ కార్మికులు వర్షంలో తడుస్తుంటే ఆయన రెయిన్ కోట్ పైన కార్మికుడితో గొడుగు పట్టించుకొని ఒక పెత్తందారీ లాగా వ్యవహరించిన డిప్యూటీ కమిషనర్ విషయాన్ని BLTU నాయకులు ప్రశ్నిస్తే తన ఇష్టమని, నేను డబ్బులు ఇచ్చి రెవెన్యూ సెక్షన్ కోసం వస్తే తనను శానిటేషన్ సెక్షన్ ఇచ్చారని, తన ఇష్టం వాచినట్టు ఉంటాను, నన్ను ఎవరు ఏమి చేయలేరని, మీకు దిక్కున్న చోట చెప్పుకోండని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం కుదురు. రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధమైన హక్కులు మాత్రమే కార్మిక సంఘాలు అడుగుతాయంటే ఎవడు రాజ్యాంగం రాసింది అంటూ అడ్డగోలుగా మాట్లాడినట్లాడి డిప్యూటీ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని దండి వెంకట్ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్లను కోరారు. డిప్యూటీ కమిషనర్ పై తక్షణమే సస్పెండ్ చేయాలని, ఆయన డబ్బులిచ్చి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చాయని చెబుతున్న విషయంపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గార్లు విచారణ జరిపి ఆయన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ కాలనీలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా బెస్ట్ మెట్ వరకు నిర్మాణం పూర్తయినదానికి బిల్లులు మంజూరు అయ్యాయా, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారును అడిగి ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తదని, రవాణా ఖర్చులు పెట్టుకొని వాటిని తీసుకొని వచ్చి నాణ్యతగా ఇల్లు నిర్మించుకోవాలని అన్నారు. నిర్మాణం పూర్తయిన ఇంటి వివిధ స్టేజీలను బట్టి బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక, మొరం, ఇతర నిర్మాణ సాగుమాగ్రికి ఎలాంటి సమస్య తలెత్తకుండా రెగ్యులర్గా పర్యవేక్షించాలని హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిలను ఆదేశించారు. మార్కౌట్ చేసి నిర్మాణం ప్రారంభమైన అన్ని ఇందిరమ్మ ఇంట్లో వేగంగా నిర్మాణం పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్ తదితరులు ఉన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,01,700 వెండి 1,190 రూపాయలు.
ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.